అస్సలాముఅలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఆల్? ఐ యామ్ ఫైన్. పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వాళ్ళ డాడీ వెళ్తే మధ్యలో ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఐస్ క్రీమ్ కావాలి డాడీ అని అడిగిందంట. ఒక 10 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిపిస్తే అయిపోయేది. మా హస్బెండ్ పాప అడిగింది కదా ఫ్యామిలీ అందరు తింటారు అని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. బటర్ స్కాచ్ ప్రీమియం ఐస్ క్రీమ్, దాని కాస్ట్ వచ్చేటప్పటికి 160 రూపీస్ అయితే ఉంది. దీని మీద గొంతులో అన్నం అడ్డం పడింది, కొంచెం వాటర్ తీసుకురా అమ్మా అన్న వినరు. కానీ ఇప్పుడు చూడండి స్పూన్లతో సహా బౌల్స్ తీసుకొచ్చి మరీ కూర్చున్నారు. మీ అందరికీ ఐస్ క్రీమ్స్లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకు ఇష్టమైన ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్, కానీ మా హస్బెండ్కి బటర్ స్కాచ్ అంటే చాలా ఇష్టం. నాకు ఫస్ట్లో ఐస్ క్రీమ్ బాక్స్ అయితే ఓపెన్ చేయడం వచ్చేది కాదు, ఇప్పుడు ఈజీగానే వస్తుంది. మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేయడం రాదో నాకు కామెంట్ చేయండి. బాక్స్ ఓపెన్ చేసి స్పూన్తో ఐస్ క్రీమ్ తీసేలోపే చూడండి వేలు పెట్టి మరీ ఎలా చేస్తున్నారో. అసలు ఏం చెప్పాలండి బాబు ఈ పిల్లల్ని. అన్నం వేసిన గంట దాకా కూడా ప్లేట్ ఖాళీ అవ్వదు, కానీ ఐస్ క్రీమ్స్ ఇలా బౌల్స్లో వేసిస్తే నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు పిల్లలు. నేను ఐస్ క్రీమ్ ఇచ్చేదాకా కూడా ఆగకుండా చూడండి వేలు పెట్టి మరీ తింటున్నారు. మా పాప అయితే ఆ చాకోస్ ఏరుకొని తింటుంది. నేను ఇంట్లో ఏది ఇచ్చినా ఇద్దరు పిల్లలకి ఒకేసారి ఇస్తాను, ఎందుకంటే ఒకరిది అయిపోతే ఇంకొకరు గొడవలు పడతారు. మార్నింగ్ ఒక ఇడ్లీ తినడానికి కూడా నోరు తెరవదు, గంట చేసిద్ది. ఇప్పుడు ఐస్ క్రీమ్ చూడండి ఎంత ఫాస్ట్గా తింటుందో. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చూస్తుంటే మీ అందరు కూడా తినాలనిపిస్తుందా? అయితే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫోన్లో నుంచి తినిపిస్తే ఆ టేస్ట్ మీకు తెలియదు కదా, వెంటనే వెళ్ళి షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. Like and share and comment, subscribe to my